అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4th క్లాస్ ఇంగ్లీష్ చెక్ పాయింట్ 1 చూడబోతున్నాము. ఫస్ట్ లెసన్ 3 బటర్ఫ్లైస్, సెకండ్ లెసన్ మేజర్ ధ్యాన్ చంద్లో నుంచి కొన్ని ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. వాటిని మనము చూద్దాము. లెసన్స్ 1-2 నుంచి ఇచ్చారు. ఫస్ట్ రీడ్ ద కాంటెక్స్ట్ ఫ్రమ్ ద లెసన్ 3 బటర్ఫ్లైస్ అండ్ చూస్ ద బెస్ట్ ఆప్షన్. 3 butterflies refused to stay in the shelter if one of them was left out. This decision suggests that for the butterflies, ఎందుకని బటర్ఫ్లైస్ అనేవి ఫ్లవర్స్ దగ్గర ఉండడానికి రిఫ్యూజ్ చేశాయి, ఉండము అన్నాయి అంటే అక్కడ ఫ్లవర్స్ వాటికి ఇష్టమైన కలర్స్ని ఉంచుకుంటున్నాయి, మిగిలిన వాటిని వెళ్ళిపోమంటున్నాయి. కాబట్టి మిగిలిన బటర్ఫ్లైస్ కూడా మేమందరం ఒకే చోట ఉంటాము అని చెప్పాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే యూనిటీ అండ్ ఫ్రెండ్షిప్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. యూనిటీ అండ్ ఫ్రెండ్షిప్ వర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దేర్ ఓన్ సేఫ్టీ కన్నా ఫ్రెండ్షిప్ యూనిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చాయి. తర్వాత సెకండ్ క్వశ్చన్, ధ్యాన్ చంద్ ప్రాక్టీస్డ్ హాకీ ఎట్ నైట్ అండర్ ద మూన్ లైట్ ఆఫ్టర్ హిస్ డ్యూటీ. దిస్ హ్యాబిట్ షోస్ దట్ హీ వాజ్, ఎందుకని అతను నైట్ ఆడుతున్నాడు అంటే డెడికేషన్ అండ్ హార్డ్ వర్కింగ్ డెడికేషన్, లెటింగ్ నథింగ్ స్టాప్ హిస్ ప్రాక్టీస్. అతని యొక్క ప్రాక్టీస్ను ఏవి ఆపలేవు వీటి ముందు, డెడికేషన్ హార్డ్ వర్కింగ్ ముందు. కాబట్టి అతను ఉదయం డ్యూటీస్ చేసేవాడు, నైట్ పూట తనకిష్టమైన హాకీ ఆటను ఆడేవాడు. తర్వాత మేజర్ ధ్యాన్ చంద్ ఈజ్ నోన్ యాజ్ ద విజార్డ్ ఆఫ్ హాకీ ప్రైమర్లీ బికాజ్, ఎందుకని హాకీ మాంత్రికుడు అంటారు అంటే హిస్ కంట్రోల్ ఓవర్ ద బాల్ వాజ్ సో అమేజింగ్ ఇట్ లుక్ లైక్ మ్యాజిక్. అతను బాల్ ఆపే విధానాన్ని కంట్రోల్ చేసే విధానం మ్యాజిక్ లాగా ఉంటుంది, కాబట్టి అతన్ని విజార్డ్ ఆఫ్ హాకీ అంటారు. నెక్స్ట్ మ్యాచింగ్ వర్డ్స్. డిస్మే అంటే ఇక్కడ ఏంటంటే ఏ సడన్ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్ ఆర్ వర్రీ. విక్టరీ అంటే విన్నింగ్ ఏ గేమ్ ఆర్ కాంపిటీషన్. తర్వాత షెల్టర్ అంటే ఏ ప్లేస్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్. కోచ్ అంటే ఏ పర్సన్ హూ ట్రైన్స్ స్పోర్ట్స్మెన్, ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళని కోచ్ అంటారు. ఈ విధంగా మనకు 78 పేజీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. అన్స్క్రాబుల్ ద లెటర్స్ టు ఫైండ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వాటికి సంబంధించిన లెటర్స్ అనేవి జిగ్జాగ్గా ఇచ్చారు, వాటికి సంబంధించిన మీనింగ్ మనకి ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు. వాటిని బట్టి మనము గెస్ చేసి ఇక్కడ రాయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్ స్మాల్ స్టోన్స్, షైన్ ఫెల్ లైక్ దిస్. స్మాల్ స్టోన్స్ అంటే మనము ఏమనొచ్చు, వీటి యొక్క అక్షరాలను బట్టి పెబుల్స్, PEBBLES. నెక్స్ట్ స్వీట్ లిక్విడ్ ఫౌండ్ ఇన్ ఫ్లవర్స్లలో ఉండే స్వీట్ లిక్విడ్ ఏంటంటే నెక్టార్, NECTAR. తర్వాత ఏ పర్సన్ హూ సర్వ్స్ ఇన్ ఆర్మీలో సర్వ్ చేసే వాళ్ళని ఏమంటారంటే ఆర్మీలో ఉండే వాళ్ళని సోల్జర్, SOLDIER. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ మెటల్ ఇండియా ఓన్. ఒక మెటల్ ఏంటంటే గోల్డ్, GOLD, గోల్డ్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్. చూడండి ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చిన వాటికి ప్లూరల్ ఫామ్ రాయమన్నారు. ఫస్ట్ ఫూట్ ఇచ్చారు, దానికి ప్లూరల్ ఫామ్ ఫీట్. ధ్యాన్ చంద్ ప్లేడ్ బెయిర్ ఫుట్, హీ డిడ్ నాట్ వేర్ షూస్ ఆన్ హిస్ ఫీట్. తర్వాత 3 butterflies డ్యాన్స్ ఇన్ ద గార్డెన్. బటర్ఫ్లై అని ఇచ్చారు బ్రాకెట్లో, ఇక్కడ ఇవ్వలేదు. అక్కడ బటర్ఫ్లైస్ అనేది ఆన్సర్ అవుతుంది. ద స్పెక్టేటర్స్ చీర్డ్ ఫర్ ద మెన్, మ్యాన్కి మెన్ అండ్ ఉమెన్ ప్లేయింగ్. అండర్లైన్ ద అడ్జెక్టివ్స్ డిస్క్రైబింగ్ వర్డ్స్. అడ్జెక్టివ్స్ అంటే విశేషణము, నౌన్ గురించి నామవాచకం యొక్క గుణాన్ని, నౌన్ని మాడిఫై చేస్తుందని మనం అడ్జెక్టివ్ అంటాం. ఇక్కడ కలర్ రెడ్, ద రెడ్ బటర్ఫ్లైని ఇక్కడ ఇది తెలుపుతుంది కాబట్టి రెడ్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్ బటర్ఫ్లై హ్యాడ్ బ్యూటిఫుల్ వింగ్స్ అనేది నౌన్ అనుకుంటే దాన్ని యొక్క గుణాన్ని తెలిపేదాన్ని అడ్జెక్టివ్ బ్యూటిఫుల్, డిస్క్రైబింగ్ వర్డ్. ఇట్ వాజ్ ఏ హెవీ రెయిన్ ఎలా ఉందంటే హెవీగా ఉంది, అది డిస్క్రైబింగ్ వర్డ్. దట్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్
చూసుకున్నట్లయితే నెంబర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ 1 to 5 ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ యాజ్ దే హ్యాపెండ్ ఇన్ ద స్టోరీ 3 బటర్ఫ్లైస్. మనకు స్టోరీలో ఏ విధంగా ఈవెంట్స్ అనేవి జరిగాయో వాటి యొక్క సీక్వెన్స్ మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకు ఏం జరిగింది అంటే 3 బటర్ఫ్లైస్ లివ్డ్ టుగెదర్ హ్యాపీలీ ఇన్ ఏ గార్డెన్లో హ్యాపీగా ఉంటున్నవి. తర్వాత సడన్లీ ద రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబుల్స్. వర్షపు చినుకులు అనేవి ఒక రాళ్ళ వర్షంలాగా పడుతూ అంత బలంగా పడుతూ ఉన్నాయి. దాని తర్వాత సన్ఫ్లవర్ అగ్రీడ్ టు హెల్ప్ ఓన్లీ రెడ్ అండ్ ఎల్లో బటర్ఫ్లైస్. సన్ఫ్లవర్ రెడ్కి ఎల్లోకి షెల్టర్ ఇస్తానని చెప్పింది. సరే, అక్కడి నుంచి వెళ్తే వైట్ లిల్లీ అగ్రీడ్ టు హెల్ప్ ఓన్లీ ద వైట్ బటర్ఫ్లైకి మాత్రమే షెల్టర్ ఇస్తానన్నది. చివరికి జరిగింది ద సన్ సా దే ట్రూ ఫ్రెండ్షిప్ అండ్ చేజ్డ్ ద క్లౌడ్స్ అవే. చివరికి సన్ వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ని చూసి వర్షపు చినుకులతో నిండి ఉన్న మేఘాలను పక్కకి తీసేశాడు. ఈ విధంగా మనకు స్టోరీ సీక్వెన్స్ యొక్క సెంటెన్సెస్ ఆర్డర్ రాయమన్నారు. 5, 3, 1, 4, 2. దాని తర్వాత రీరైట్ ద పారాగ్రాఫ్ కరెక్ట్ క్యాపిటలైజేషన్. కరెక్ట్ క్యాపిటలైజేషన్ తోటి మనకు ఒక పారాగ్రాఫ్, ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ రాయమన్నారు. చూడండి, ఫస్ట్ మేజర్ ధ్యాన్ చంద్. ఎం అనేది క్యాపిటల్, డి అనేది క్యాపిటల్, సి అనేది క్యాపిటల్. ప్రాపర్ నౌన్ క్యాపిటల్ లెటర్స్ తోటి స్టార్ట్ అవుతుంది. వాజ్ బోర్న్ ఇన్ అలహాబాద్. ఇక్కడ అలహాబాద్ అనేది ప్రాపర్ నౌన్ కాబట్టి ఏ అనేది క్యాపిటల్ పెట్టాలి. హీ వాజ్ ఫుల్ స్టాప్. ఇక్కడ అలహాబాద్ ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటర్. హీ వాజ్ ఏ గ్రేట్ ప్లేయర్ ఫుల్ స్టాప్. తర్వాత డి క్యాపిటల్. డూ యూ నో వెన్ నేషనల్ స్పోర్ట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్. నీకు తెలుసా ఎప్పుడు మనకు జాతీయ క్రీడల దినోత్సవం అనేది క్వశ్చన్ కాబట్టి చివరిలో మనం క్వశ్చన్ మార్క్ పెడుతున్నాం. ఈ విధంగా 79 పేజీ కంప్లీట్ అయిపోయింది. 80 పేజీకి వెళ్దాం. నెక్స్ట్ పేజీ 7th క్వశ్చన్ వచ్చేసరికి ఐడెంటిఫై ద వర్డ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు గ్రూప్. ఇక్కడ ఆడ్ వన్ అవుట్. రెడ్, ఎల్లో, వైట్ ఇవన్నీ కలర్స్, ఇది మాత్రము రెయిన్ వేరుగా ఉంది. హాకీ, క్రికెట్, ఫుట్బాల్ ఈ 3 గేమ్స్, ఇది మాత్రం కాదు. సన్ఫ్లవర్, లిల్లీ, రోజ్ ఇవి 3 ఫ్లవర్స్, బాల్ అనేది కాదు. యూనిటీ, ఫ్రెండ్షిప్, లవ్ ఈ 3 మనకు ఉపయోగపడేటివి. సెల్ఫిష్నెస్ అనేది కాదు, అది వేరుగా ఉంది. దాని తర్వాత రీడ్ ద సినారియో అండ్ సెలెక్ట్ ద బెటర్ యాక్షన్. ఇక్కడ మనకు సినారియో ఏముందో చూసి అందులో మనకు 2 ఆప్షన్స్లలో వీటికి సంబంధించి ఏది బెస్ట్ ఆప్షనో మనం చూస్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఫర్గెట్స్ దేర్ లంచ్ బాక్స్ ఎట్ హోమ్. మీ ఫ్రెండ్ లంచ్ బాక్స్ ఇంటి దగ్గర మర్చిపోయేస్తే మీరేం చెప్తారు అంటే షేర్ యువర్ లంచ్ విత్ దేమ్. మీరు లంచ్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ యూ లూజ్ ఏ గేమ్ అగైనెస్ట్ అనదర్ టీమ్. వేరే టీం మీద మీరు ఓడిపోయారనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి అంటే షేక్ హ్యాండ్స్ అండ్ సే గుడ్ గేమ్. బాగా ఆడారు అని షేక్ హ్యాండ్స్ ఇవ్వాలి. తర్వాత థర్డ్ వన్ వెన్ ఇట్ రైన్స్ హెవీలీ అండ్ యూ హ్యావ్ అన్ అంబ్రిల్లా. హెవీగా వాన పడుతుంది, అంబ్రిల్లా ఉంది మీ దగ్గర, అప్పుడు ఏం చేస్తారంటే షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్. మనం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తాం. ఈ విధంగా మనకు 1, 2, 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద లెసన్ మేజర్ ధ్యాన్ చంద్ లిస్ట్ అవుట్ 4 things దట్ యూ వుడ్ ఫైండ్ ఇన్ ఏ ప్లే గ్రౌండ్. మీ ప్లే గ్రౌండ్లో ఏవైనా ఈ లెసన్కి సంబంధించి 4 things ఉంటే రాయమన్నాడు. చూడండి, లెసన్కి సంబంధించి హాకీ స్టిక్ ఉంది, బాల్ ఉంది, గోల్ పోస్టు, ప్లే గ్రౌండ్. ఈ పదాలు మనకు మేజర్ ధ్యాన్ చంద్లో కూడా ఉన్నవి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ ఇన్ 2 sentences. 2 sentencesలలో ఆన్సర్ చెప్పాలి. చూడండి, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు స్టే యునైటెడ్ విత్ అవర్ ఫ్రెండ్స్. ఎందుకు మనం ఫ్రెండ్స్ తోటి యూనిటీగా ఉండాలి డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్ జస్ట్ లైక్ ద 3 butterflies. 3 butterflies లాగా మనం ఎందుకు ఉండాలి అంటే చూడండి, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు స్టే యునైటెడ్ విత్ అవర్ ఫ్రెండ్స్ డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్ బికాజ్ గివ్ అస్ స్ట్రెంగ్త్ అండ్ హెల్ప్ అస్.
వాళ్ళు మనకు బలాన్ని చేకూరుస్తారు. అదేవిధంగా మనకు ఏవైనా హెల్ప్ కావాలంటే చేస్తారు. ఈ విధంగా మనకు చెక్ పాయింట్ అనేది కంప్లీట్ అయిపోయింది. వర్క్షీట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. ఎలా వెళ్ళాలి మన ఛానల్కి అని ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా. ఈ విధంగా డివిఆర్ స్టడీస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇందులో మనకు ప్లేలిస్ట్ అని ఉంది కదా, ప్లేలిస్ట్ బటన్ నొక్కితే ఇక్కడ మనకు ఈ ఛానల్లో ఉన్నటువంటి మొత్తం అన్నీ ఏమేమి లెసన్స్ కంప్లీట్ అయిపోయాయో చూపిస్తాయి. 8th ఫిజిక్స్ రెడీనెస్, 7th తెలుగు, 6th తెలుగు, 8th తెలుగు, 7th ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, 6th ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, 5th ఇంగ్లీష్ టెక్స్టువల్ గ్రామరు, 4th ఇంగ్లీష్ వర్క్ బుక్, 7th తెలుగు సంసిద్ధత కృత్యాలు, 5th ఇంగ్లీష్ వర్క్ బుక్, 6th, 8th, 5th, 4th. ఈ విధంగా మీకు ఏమన్నా ఇంకా ఫర్దర్గా కావాలంటే కమెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మన ఛానల్లో 4th క్లాస్ వర్క్ బుక్ కదా, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్తే మనకు ఇందులో 4th ఇంగ్లీష్ వర్క్ బుక్ సంబంధించి అన్ని 2 లెసన్స్ వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి. ఈ విధంగా మనం మన యొక్క ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.